మంది ఎన్నో అనుకోవచ్చు, కానీ ఈ రోజు ఒక పండగ వాతావరణం, ఒక ఊర్లాగా ఉంది. ఎందుకంటే ఇవాళ 3 ఓపెనింగ్లు అంటే చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే మరి మహానుభావులు సీఎం గారు ప్రకటించిన ప్రకారంగా మన సిద్ధాపురంలో మరి ఏ గ్రామంలో చేసేది తెలియదు, కానీ నాకు మన నియోజకవర్గంలో 3 ఒకసారి సిద్ధాపురం అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది గ్రామస్తుల సహకారం కూడా మరి ఫుల్గా ఉంది. దానివల్ల చేయగలిగేది మరి అదే కాకుండా గ్రామస్తులు కూడా చాలా ప్రోత్సాహించి చాలా మరి అందరూ కూడా ఒక మాట మీద ఈ గ్రామంలో చేయటం జరిగింది. అందుకు మూలంగా మరి ఈ కార్యక్రమం మరి జన్మలో ఇది ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎమ్మెల్యే చుట్టూ తిరిగి మరి కాళ్ళకు వచ్చి దానికి 20% 90% కడితే ఉన్నవాళ్ళు ఎవడో ఆ గ్రాంట్ తెచ్చుకోగలిగేవారు. కానీ ఈ రోజున ఏమీ లేకుండా మరి ఒక రైతు భరోసా, మరి ఒక సచివాలయము, ఒక ఎంత క్లీనింగ్ హాస్పిటల్ అంటే మరి సాధ్యమైంది కాదు. అందుకు మూలంగా మరి ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే మరి సీఎం గారు పెట్టే ప్రకారంగా మనకి ప్రతిదీ ఏంటంటే స్కూల్కి కూడా మరి మన హై స్కూల్ ఉంది 10th క్లాస్ది 80 లక్షల గ్రాంట్, అది నాడు నేడు. అలాగే నమ్మలు కూడా ఉంది మరి నాడు నేడు, దాని కూడా 35 లక్షల గ్రాంట్ స్కూలు కట్టేసిన సగం పైన అయిపోయింది 10. అలాగనే మరి మేము ప్రెసిడెంట్ అయ్యాక ఈ రోడ్లు నారాయణరాజు గారు ఆధారంలో మేము మా బోర్డు నెంబర్లో ఉండగా ఇన్సూరెన్స్ 2 కోట్ల రూపాయలు రోడ్లే చేశారు. చాలా ఈ ప్రోత్సాహం అంతా ఏంటంటే మన శ్రీవేల్ నరసింహారాజు గారు మేము వెళ్ళటమే మీకు ఏం కావాలి మీరు చేయండి నారాయణరాజు గారు అని మరి అంత భరోసా ఇచ్చిన నేను ఏ అందరి నేను పురి ఎరిగాను, కానీ ఇంటి గ్రాంట్లు ఇవ్వటం ఎమ్మట చేసేయటం. మరి చూడండి మా సిద్ధాపురంలో ఎన్నో రోడ్లు వేసాం. నేను కాకుండా పక్కన కాలువతలో రోడ్డు వేసాం, అది కాకుండా నగలపాట్లో ఒడ్డుగూడలో రోడ్డు వేసాం. ఇప్పుడు మన గుట్టంకుల వీధిలో కూడా ఇప్పుడు రాజుగారు పక్కన కొట్టారు, పనిచేయచ్చు మొన్న ఇచ్చారు గ్రాంట్. అందులో గ్రాంట్లు ఇచ్చిన మహానుభావులు మరి మా శ్రీవేల్ నరసింహారాజు గారిని వచ్చిన ప్రజలకు కోరుకునేది ఒకటే, ఆయన ఏంటంటే నా పాఠం ఒక పాఠం మాట్లాడతాం. మంచి వ్యక్తి అయినా ఏంటంటే ఆయనలో కోపం ఏంటంటే పనిచేసిన వ్యక్తిని చాలా బాగా చూస్తారు. ఆ గ్రామాన్ని కూడా ఆయన ఇచ్చిన గ్రాంట్లు ఎమ్మెల్యే కాకుండా అన్ని గ్రాంట్లు ఇచ్చారు. కోట్ల రూపాయలు ఆస్తి మనకి సిద్ధాపురంలో. మరి ఎమ్మెల్యే అయితే మరి మన గ్రామానికి ఎన్ని గ్రాంట్లు వస్తాయో మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఆ మహానుభావులు మన మోసేన్ రాజు గారు కూడా మరి మహానుభావులు ఆ కోసం వెయిటింగ్ చేసాం. ఇప్పుడు దాకా వారు వస్తారని డేట్ ఇచ్చేదాకా రాజుగారు చెప్పారు. మోసేన్ రాజు గారిని తీసుకురాదు, నాన్న గారు ఎవరు మా గ్రామస్తులందరూ మా బుజ్జిరాజు గారు, అజయ్ గారు, నాన్న గారు, సత్యరాజు అందరం వెళ్ళాం. వారు కూడా చాలా బాగా వస్తారని వారు ఎన్ని డేట్లు ఎలా ఉన్న డేట్ ఇచ్చి వచ్చినందుకు వారు కూడా చాలా సంతోషం. అలాగనే మరి అనేకమైన కార్యకర్తలు అనేకమైన గ్రామాల నుంచి వచ్చినందుకు కూడా మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనిపిస్తారు. మరి నిదర్శనం మరి గ్రాంట్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి అనుకున్న టైం కన్నా ముందే వర్కులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా చాలా మటుకి గ్రామంలో సంబంధించి అన్ని సిమెంట్ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు డ్రైన్లు కూడా వరుస పెట్టి ఒకటి డ్రైన్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం. చక్కటి బిల్డింగ్లు కట్టుకున్నాం. మరి ఇక్కడ ఈ సచివాలయంలో పనిచేస్తున్న ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ కానీ మరి పోలీస్ కానీ అలాగే మెడికల్ కానీ వాళ్ళ ముగ్గురు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి ఊరంతా కూడా వాళ్ళని గౌరవంగా చాలా బాగా చేస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడైనా వస్తే మా ఊరు పట్టించుకోవట్లేదండి, చూడట్లేదు కంప్లైంట్లు వస్తాయి. ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళ ముగ్గురిని కూడా ప్రత్యేకంగా గ్రామం అంతా కూడా అభినందిస్తుందంటే వారి పనంతరాన్ని కూడా మనం గౌరవించాలి. అలాంటి ఉద్యోగులకి మనం ప్రోత్సహిస్తే అందరికీ ఉపయోగపడతారు. ఇవాళ ఎవరికి ఏ ఒంట్లో బాగోకపోయినా మెడికల్ అసిస్టెంట్ వెళ్ళి మందులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మరి అంతేకాకుండా అందరూ కూడా సచివాలయ స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. రైతు భరోసా కేంద్రం ఉంది. మీరు ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళక లేకుండా మీ గ్రామంలోనే హెల్త్ క్లినిక్ పెట్టారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం తీసుకురావాలి. మీరు ఎంఆర్ఓ ఆఫీసులకి ఎండిఓ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, మీ గ్రామంలోనే మీకు ఏం కావాలన్నా పనులు అవ్వాలన్న ఉద్దేశంతో ఇవన్నీ పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు మరి ఈ మారుమూల గ్రామానికి జనమల్లి నుంచి అద్దమూరు వరకు కూడా 10 కోట్ల రూపాయలతో రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా పెద్దలు మోసేన్ రాజు గారి చేతుల మీదుగా ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకుని వచ్చాం. ఈ రోడ్డు కూడా డెవలప్ అవుతుంది. మారుమూల గ్రామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు. కాబట్టి మనకి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈసారి ఉండి కాన్స్టిట్యూన్సీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గాలి. ఎందుకంటే మరింత అభివృద్ధికి గ్రామాలు నోచుకుంటాయి. కాబట్టి
చేసిన పనులు గుర్తుపెట్టుకొని మంచి పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఏకపక్షంగా ఓటు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ముమ్మూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా 25 లక్షల రూపాయలు ఆర్ఎన్బి రోడ్డు, అలాగే 25 కోట్లు ఆర్ఎన్బి రోడ్డు, సచివాలయం, ఆర్పీకే, వెల్నెస్ సెంటర్. అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఇదే. మీరు ఎక్కడికి వెళ్ళకోకుండా మీ ముందుకి పరిపాలన తీసుకురావడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కనుక పివిఎల్ నరసింహరాజు గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఈ రోజున ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది. కనుక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పివిఎల్ గారిని ఎమ్మెల్యే చేసుకున్నట్టయితే కనుక మీ అందరికీ కూడా మంచి అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని అలాగే పివిఎల్ నరసింహరాజు గారిని కూడా సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. జై